ఈ సంవత్సరం అప్పులు చేస్తామని స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే 20 నెలల్లో 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి. ఇప్పటికీ ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ చెల్లించడానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి. అప్పులు ఊబి అంటాం. అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితి. మరి అప్పులు చేసి ఉత్పాదక రంగానికి ఖర్చు పెడుతున్నామా, కొత్త కొత్త పరిశ్రమలు అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామంటే ఆ పరిస్థితి లేదు. అప్పులు చేసి ఈవెంట్స్ చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంది ఏంటంటే, ఈ 20 నెలల్లో ఎన్ని రకాల ఈవెంట్స్ చేశారు, ఆ ఈవెంట్స్ అన్నిటికీ ఎంత ఖర్చు అయింది, ఎంత ప్రజల ధనం ఉపయోగించారు అనేది ప్రజల ముందు ఉంచాలని చెప్తున్నా. ఒక యోగాంధ్ర పేరుతో నరేంద్ర మోడీ కళ్ళల్లో ఆనందం చూడాలనే తపనతో ఒక విశాఖపట్నంలో యోగా అనేది చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, మనసు ప్రశాంతంగా ఉండాలని చేసే కార్యక్రమం. అక్కడ లక్షల మందిని ఒక చోట చేర్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక విశాఖపట్నమే కాదు, ఆ నెల రోజుల పాటు కింద సచివాలయంలో ఉన్న సిబ్బంది దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా అందరికి అదే పని, యోగాంధ్ర యోగాంధ్ర యోగాంధ్ర. సో మోడీ ప్రపంచంలో బాగా ఎక్కడ చేశారు యోగా కార్యక్రమం అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలని, అందుకోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకరోజు డ్రోన్లతో, ఒకరోజు సీ ప్లేన్లతో, రకరకాలుగా. అంటే రోజు పబ్లిసిటీ కావాలి. నిన్న మొన్న బిల్ గేట్స్ ప్రపంచం అంతా వ్యతిరేకిస్తున్న వ్యక్తి మనం ఇక్కడ తీసుకొచ్చి గౌరవిస్తున్న పరిస్థితి. అదొకటి ఈవెంట్. ఆ ఈవెంట్కి పబ్లిసిటీ. అంటే ఈ పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు పెట్టారనేది ఆలోచించాలి. విపరీతంగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. భారతదేశంలో వ్యవసాయ రంగంలో పర్ క్యాపిటా అప్పు, ఒక తలసరి అప్పు రైతుకి ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్. 2,34,000 రూపాయలు ఒక్కొక్క రైతు మీద అప్పు ఉన్న పరిస్థితి. సో ఈ అప్పులు విపరీతంగా పెంచి ఆ పెరిగిన అప్పులు ఉత్పాదక రంగానికి కేటాయించకుండా, సంపద సృష్టికి కేటాయించకుండా అది అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.